ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళు ఉండమంటే ఉండలేదు, వంట చేద్దామంటే, అందుకని లేట్ అయింది. కానీ మేము సింపుల్గా ఈరోజు ఏం చేసుకుంటామంటే ఉల్లగడ్డ తాలింపు. ఉల్లగడ్డ ముక్కలు ముక్కలుగా కోసాము సన్నగా, నూనె వేసి నూనెలో వేసేసాం. దీనిలో పుళ్ళు అయితే అన్నీ వేస్తాం, కానీ ఈరోజైతే ఏం వేయరు. ముందే వేసి పెట్టుకుంటాం మేము. ముందే ఎండుమిరపకాయలు, కొంచెం కొబ్బరి, తెల్లగడ్డ, ఉప్పు వేసి మిక్సీకి వేసి పెట్టుకుంటాము. ఇక్కడ ఈ పక్క ఏంటంటే గెంటిగడ్డలు ఉడుకుతున్నాయి. ఎండలు కదా, గమ్మగా ఉండవు నోర్లు. పోతే నిద్రపోవాలా, లేకపోతే ఏదో ఒకటి తినాలి. మాకు పూల పని ఉంటుంది కదా, గెంటిగడ్డలు ఉడకబెడుతున్నాము. ఇది రసానికి కనపడుతున్నాయా? కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేయించి పక్కన పెట్టాము. పొడి వేసి రసం పెడతాము. అంతే ఈరోజు మాది వంట. కావాల్సిన టమోటాలు చూసారా, పెద్దవి చక్కగా కడిగాను. ఇవి ఇప్పుడు ఈ కొసలు కోసేయాలి. ఇవి కోసేస్తాను. కోసి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికిస్తాను. అంటే టమోటా రసం అనేది బాగుంటుంది. కానీ అచ్చంగా అలాగే కాకుండా కొంచెం చింతపండు కడిగి పెట్టాను. ఇవి రెండు కలిపి ఉడికిస్తాను. ఈ రెండు కలిపి ఉడికించిన తర్వాత రసం అనేది 2 రోజులన్నా ఏం చెడుకో, బయట అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులన్నా ఎక్సలెంట్గా ఉంటాయి. అందుకోసమని ఇవన్నీ కోసి ఉడకబెడతాను. ఉడకబెట్టి వేయించిన మసాలా వేసేసి రసం పెట్టి ఇలాగా కోసాను కదా, దీంట్లో ఉప్పు, కొంచెం పసుపు వేసి టమోటాలని ఇలా కోసేసాను. ఇప్పుడు దానిలోకి తగినంత ఉప్పు, మళ్ళీ కూడా చూసి కూడా వేసుకోవచ్చు. 1.5 స్పూన్ ఉప్పు వేసాను. పసుపు 1/2 స్పూన్ పసుపు, ఇంగువ పొడి మళ్ళీ వేస్తాను. కొంచెం నీళ్ళు వేసి ఉడికిస్తాను. మెత్తగా ఉడికించిన తర్వాత మెత్తగా కలిపేసి ఆ తొక్కంతా తీసేస్తాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉల్లగడ్డ నూనెలో బాగా మగ్గించుకుంటున్నాను. సాల్ట్ 1/2 స్పూన్ బాగా మగ్గాయి. చక్కగా ఎర్రగా వేగిపోయాయి చూసారా. ఇప్పుడు కారం చల్లేస్తున్నాను. అలాగా ఇంకా కొంచెం వేస్తాను. అంతే, ఉల్లగడ్డ కూర సింపుల్గా, ఉల్లగడ్డ తాలింపు చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు రసానికి రెడీ చేయాలి. 1 నిమిషం ఉంచి ఆపేస్తాను. ఉల్లగడ్డ తాలింపు రెడీ అండి. దిప్పేసాను కిందకి. ఇప్పుడు ఇవి పెట్టేసాను పొయ్యి మీద, ఉడకాలి. కొంచెం లేట్ అయిపోయింది మాకు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి దాంట్లోనే కొంచెం ఇంగు వేసి ఉడికిస్తున్నాం. ఆరాల. ఆరిన తర్వాత అదంతా మెత్తగా పితికేసి ఆ తుక్కంతా తీసి బయట పడేసేలా అచ్చంగా రసం పెట్టాలి. కొంచెం పసుపు పచ్చగా ఉంది అనుకుంటున్నారా, రసానికి పచ్చగా ఉంటే ఆ పొళ్ళు వేసిన తర్వాత పచ్చగా కనపడదు, బాగానే ఉంటుంది. దబర పెట్టాము, కాలింది. రసానికి నూనె పోస్తున్నాము. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మిక్సీ పెట్టిన రసం పొడి, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెబ్బలు, చీర. రసం పొడి అలా వేయించుకోవాలి మళ్ళీ నూనెలో, చాలా బాగుంటుంది. రసం పోస్తా ఉన్నాం. దానిలో అన్నీ ఉడకబెట్టాం కదా, అవన్నీ వేసి కాగిన నూనెలో పోసాము. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తే సరిపోదు. మెత్తగా వేసిన ఎండుమిరపకాయ నూనెలో వేయించినట్టువి అలా పిసికేసుకోవాలి. అవి అలా కలిపేసుకున్నామంటే బాగుంటుంది. రసంలో పుల్లగా, కారంగా ఇంగు వేసాం కదా, సూపర్గా ఉంటుంది రసం. 2 రోజులన్నా చెడిపోవు. ఈ తెలియదే ఏం కాదు. బుడగలు వచ్చి దించుకున్నా పర్వాలేదు, తెల్లబెట్టి దించుకున్నా పర్వాలేదు. చేదైతే రావు రసం. ఇంకా ఇప్పుడు మూత తీసి
చూద్దాం. చూసారా బుడగలు ఎలా వచ్చేసాయో? ఇలాగ రసము బుడలుగా వచ్చేసిన తర్వాత ఆపుకోవచ్చు. ఇలా కాదు మనకు తెల్లాలి అనుకుంటే కూడా తెల్లబెట్టుకోవచ్చు. మేమైతే ఇట్లా బుడలుగా వచ్చినప్పుడే ఆపేస్తాం. కానీ రసం అయితే సూపర్ టేస్టీ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్యాస్ అయితే ఆపేసాను. ఇలా ఒకసారి మీరు కూడా రసం పెట్టుకొని తిని చూడండి అన్నంలోకి. ఇవాళ మా స్పెషల్ అంటే ఇదే, రసము ఉల్లగడ్డ తాలింపు మాత్రమే. చేయలేకపోయాము, ఈరోజు లేట్ అయిపోయింది వంట. ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. బాగానే చూస్తున్నారు కానీ లైకులు కొంచెం తక్కువ వస్తున్నాయి, కొంచెం లైకులు కొట్టండి దయచేసి.